హలో, ఐఎమ్ కుస్మా. వెల్కమ్ టు మ్యాథ్స్ లాజిక్స్. ప్రీవియస్గా నేను నెంబర్ సిరీస్ అనే టాపిక్ చెప్పాను కదండి, దాని కంటిన్యూషన్ పార్ట్ నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఎవరైతే ప్రీవియస్ పార్ట్ చూడలేదో వాళ్ళు వెంటనే వెళ్ళి ప్రీవియస్ పార్ట్ చూడండి. మేము డిస్క్రిప్షన్ లిస్ట్లో ఆ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ 63, 18, 67, 42, 73, 21, 87. ఫస్ట్ ఈ సిరీస్ అనేది ఎలా ఉందో మనం చూసుకోవాలి. సిరీస్ అనేది ఫ్లక్చువేట్ అవుతుంది. ఫ్లక్చువేట్ మీన్స్ ఫస్ట్ పెద్ద నెంబర్ ఉంది, తర్వాత 18 చిన్న నెంబర్, మళ్ళీ పెద్ద నెంబర్ వచ్చింది 67, తర్వాత మళ్ళీ 42. అంటే ఇంక్రీజ్ అవుతూ ఉంది, డిక్రీజ్ అవుతూ ఉంది, ఇంక్రీజ్ అవుతూ ఉంది, ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్. సో దీన్ని ఫ్లక్చువేషన్ అని అంటారు. మనకి ఎప్పుడైతే క్వశ్చన్ లో ఫ్లక్చువేషన్ వచ్చిందో అప్పుడు లాజిక్ మనకి రెండు రకాలుగా వచ్చే అవకాశం అయితే ఉంది. ఫస్ట్ మల్టిపుల్ సిరీస్ లో లాజిక్ అనేది వస్తూ ఉంటుంది. ఆ తర్వాత డిఫరెంట్ లాజిక్ ఏమైనా అయ్యి ఉండొచ్చు. ఫస్ట్ చూసుకుంటే మనం 6, 3 ఇచ్చారు. 6 into 3 18, 6 into 3 18, 6 into 7 42, 7 into 3 21, and 8 into 7 ఏమవుతుంది 56. and the answer is option A, 56. Then fluctuation. Next question is 9, 16, 37, 72, 121 and question mark. మనకి సిరీస్ ఎలా కనిపిస్తుందో మనం చూసుకోవాలి. ఎలా ఉందండి, కొంచెం మోడరేట్ లెవెల్లో వెళ్తుంది అంటే అక్కడ మల్టిప్లికేషన్ కి సంబంధించిన లాజిక్ ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ దీని యొక్క డిఫరెన్స్ తీసుకుందాం. 9 కి 16 కి డిఫరెన్స్ ఎంత 7, 16 కి 37 కి డిఫరెన్స్ ఎంత 21, 37 కి 72 కి డిఫరెన్స్ ఎంత 35, 72 కి 121 కి డిఫరెన్స్ ఎంత 49. ఇవి ఎలా ఉన్నాయి, 7 into 1 7 into 1 7, 7 into 3 21, 7 into 5 35, 7 into 7 49. ఇవన్నీ ఆడ్ నెంబర్స్ 1 3 5 7 అండ్ మల్టిపుల్ విత్ 7. దీని యొక్క లాజిక్ ఏంటి, ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ 7. సో అన్ని ఆడ్ నెంబర్స్ తో మల్టిపుల్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ వచ్చే ఆడ్ నెంబర్ ఏంటి 9. 7 9s are 63. సో 121 కి 63 యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది 184 వస్తుంది. అండ్ ద ఆన్సర్ ఈజ్ 184. ఈ క్వశ్చన్ అర్థమైంది కదండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే 17, 17, 68, 612 క్వశ్చన్ మార్క్. ఇక్కడ మ్యాక్సిమం ఎడిషన్ అయితే రాదు, బికాజ్ ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది సిరీస్ అనేది. 612 వరకు వచ్చేసాము అని అంటే చాలా ఫాస్ట్ గా వెళ్తుంది. సో ఎడిషన్ అయితే లాజిక్ అయితే అయ్యి ఉండదు. ఒకవేళ మల్టిప్లికేషన్ అయ్యి ఉండొచ్చు, క్యూబ్స్ అయ్యి ఉండొచ్చు, స్క్వేర్స్ అయ్యి ఉండొచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే మళ్ళీ మనం ఇక్కడ ఇంకొక విషయం గ్రహించాలి. 17 తర్వాత వెంటనే 17 వచ్చింది. సో ఇంటూ 1 అయినా అయ్యి ఉండొచ్చు, ఇంటూ 1 స్క్వేర్ అయినా ఉండొచ్చు, ఇంటూ 1 క్యూబ్ అయినా అయ్యి ఉండొచ్చు. 17 into 1 చేద్దాం ఫస్ట్. 17 1s are 17, 17 2s are 34 రావాలి, కాకపోతే 68 వచ్చింది. సో ఇంటూ 1 లాజిక్ అయితే కాదు. తర్వాత ఇంటూ 1 స్క్వేర్ లాజిక్ చూద్దాం. 17 1s are 17, 17 1 తర్వాత 2 స్క్వేర్ కదా, సారీ 2 స్క్వేర్ మీన్స్ 4. 17 into 4 అని అంటే ఎంత వస్తుంది అని అంటే మనకి 68 వస్తుంది. తర్వాత ఇంటూ 3 స్క్వేర్ మీన్స్ 9. 8 into 9 అని అంటే మనకి 612 వస్తుంది ఆన్సర్. తర్వాత 61 తర్వాత ఇంటూ 4 స్క్వేర్ కదా, 4 స్క్వేర్ అంటే 16. 612 into 16 చెయ్యాలి. చూడండి 612 into 16. అమ్మో ఇంత పెద్దది ఉంది, టైం వేస్ట్ అయిపోతుంది అంటే జస్ట్ లాస్ట్ 2 నెంబర్స్. 6 2s are 12 కదా, మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో లాస్ట్ లో 2 ఏదైతే ఉందో జస్ట్ దాన్ని పెట్టి చూసుకుంటే సరిపోతుంది. లాస్ట్ లో మనకు ఆల్రెడీ 2 ఉంది. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. అర్థమవుతుందా? ఇదంతా మల్టిప్లై చేసే బదులు లాస్ట్ లో ఏమొచ్చిందో ఆ డిజిట్ చూసుకుంటే చాలు. అందులో మనకు ఆల్రెడీ ఉంది కదా ఆప్షన్ 2 అనేది. సో ఆప్షన్ ఏ ఆన్సర్ ఈ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ 7, 24, 75, 228. ఇది ఏ సిరీస్ లో వెళ్తుంది, మోడరేట్ లెవెల్లో వెళ్తుంది. సో ఇక్కడ లాజిక్ ఏమై ఉంటుంది, మల్టిప్లికేషన్ అయ్యి ఉండొచ్చు. ఎలా ఉంది అని అంటే చూడండి, ఇంటూ 3 అండ్ ప్లస్ 3 లాజిక్ లో ఉంది. ఎలా 7 3s are 21 ప్లస్ 3 24. ఓకేనా, 7 3s are 21 ప్లస్ 3 24. ఆ తర్వాత 24 3s are 72 ప్లస్ 3 75, 75 3s are 225 ప్లస్ 3 228. ఆ తర్వాత 228 3s చేసుకుంటాము.
228 3 మనకి ఎంత వస్తుంది అని అంటే 684 వస్తుంది. ప్లస్ 3 చేయాలి కదా, 684 ప్లస్ 3 ఆన్సర్ ఈజ్ 687. ఓకేనా? ఈ క్వశ్చన్ అర్థమైందా? ఇదే లాజిక్ లో ఉంది. ఇంటూ 3 అండ్ ప్లస్ 3. 7 3 21 ప్లస్ 3 24, 24 3 72 ప్లస్ 3 75, 75 3 224, 225 ప్లస్ 3 228, 228 3 684 ప్లస్ 3 687. ఇది దీని యొక్క లాజిక్. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ 24 60 120 210 క్వశ్చన్ మార్క్ 504 720. ఇది ఎలా ఉందో మనం చూసుకోవాలి. ఇది కూడా కొంచెం మోడరేట్ లెవెల్లో వెళ్తుంది. అండ్ అలాగే మనం దీని యొక్క డిఫరెన్స్ తీసుకున్నా మనకు ఆన్సర్ వస్తుంది. అండ్ ఇది ఏ ఫార్ములాలో ఉంది అని అంటే n క్యూబ్ మైనస్ n ఫార్ములాలో ఉంది. n క్యూబ్ అంటే ఫర్ సపోజ్ 3 తీసుకుంటే 3 క్యూబ్ మైనస్ 3, 3 క్యూబ్ అంటే 27, 27 మైనస్ 3 అంటే 24. ఓకేనా? తర్వాత 4 క్యూబ్, 4 క్యూబ్ మైనస్ 4 లో ఉంది. 4 క్యూబ్ అంటే 64 మైనస్ 4 60. తర్వాత 5 క్యూబ్, 5 క్యూబ్ మైనస్ 5, 5 క్యూబ్ మీన్స్ 125, 125 మైనస్ 5 120. 6 క్యూబ్ మైనస్ 6, 6 క్యూబ్ అంటే 216, 216 మైనస్ 6 210. అండ్ తర్వాత ఏమొస్తుంది? ఆబ్వియస్లీ 7 క్యూబ్ మైనస్ 7, 7 క్యూబ్ మైనస్ 7 అంటే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది అని అంటే 7 క్యూబ్ అంటే 343, 343 మైనస్ 7 అంటే 336. అండ్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరికొన్ని బిట్స్ నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం.